హలో అండి. ఈరోజు రంజాన్ 4వ రోజు అనమాట. ఈరోజు నేను కోయటి వాళ్ళకి ఏమేమి చేశానో చూపిస్తాను, చూసేయండి మరి. ఫస్ట్ అయితే కూరగాయలన్నీ తీసి పెట్టుకున్నానండి. కావాల్సినటివన్నీ కొత్తిమీర, సోయా ఆకు, జుకినీకాయలు, ద్రాక్ష ఆకుల రోల్స్, ద్రాక్ష ఆకులు అనమాట. ద్రాక్ష ఆకులు డబ్బాలో వస్తాయి అవి. రైస్ అన్నీ తీసి పెట్టుకున్నాను. టమాటాలు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, నిమ్మకాయలు ఇవన్నీ ఈరోజు యూజ్ చేస్తానండి. చూసారా ఎన్ని కూరగాయలు యూజ్ చేస్తున్నాను ఈరోజు. దండిగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంకా వచ్చేసి మసరి వాళ్ళ రైస్ ఉంటాయి. నెల్లూరు బుడ్డ బియ్యం ఐడియా ఉందా మీకు? నెల్లూరు సైడు బుడ్డ బియ్యం ఉంటాయి, లావుగా దుడ్డుగా ఉంటాయి, బియ్యం చిన్నగా ఉంటాయి. ఆ బియ్యం అనేటివి ఇక్కడ మసరి బియ్యం అంటారు. అవైతే ద్రాక్షాకుల రోల్స్కి, ఈ జుకినీకాయల స్టఫింగ్కి యూజ్ చేస్తారు ఆ రైస్ మటుకి. బాస్మతి రైస్ అయితే నార్మల్ రైస్కి అయితే యూజ్ చేస్తారనమాట. ఈ రైస్ ఓన్లీ దాంట్లో కోసమే యూజ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్. ఆ రైస్ అయితేనే బాగుంటుంది ఈ జుకినీకాయలకి, ద్రాక్షాకుల రోల్స్కి. ఆ రైస్ అయితేనే టేస్టీగా ఉంటుంది. మామూలు రైస్ అయితే అస్సలు టేస్ట్ ఉండదు, టేస్ట్ వేరేలాగా వస్తుంది అనమాట. ఇక్కడైతే నేను ఆనియన్, టమాటో, ఎర్రగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత అయితే ప్యాన్ పెట్టేసి నేను ఇప్పుడు జుకినీకాయలు స్టఫింగ్కి, ద్రాక్షాకుల రోల్స్కి కావాల్సిన రైస్ అనేది నేను స్టఫింగ్ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్ అయితే కట్ చేసుకొని చిన్నలుగా ఆనియన్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు అనమాట. ఇవి లైట్గా ఓన్లీ అలా ఫ్రై అవ్వాలి, దూరగా ఫ్రై అవ్వాలన్నమాట. అవి బాగా ఫ్రై అయ్యాక మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చేసి మాజీ క్యూబులు ఉంటాయి. మాజీ అంటే ఏంటి, మాజీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మ్యాగీ ఉంటుంది కదా, ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ తెలుసా మీకు? దాని పేరు పైన ఇది వెజిటేబుల్స్ క్యూబ్స్ అనేది వస్తాయి అనమాట. టేస్టీ కోసం వేస్తారు అవి మ్యాజిక్ క్యూబ్స్ అనమాట. వెజిటేబుల్స్ ఉంటాయి, చికెన్ ఉంటాయి. నేనైతే వెజిటేబుల్స్ క్యూబ్స్ అనేటివి అన్ని వంటల్లో వేస్తాను. చాలా బాగుంది, టేస్ట్ వస్తుంది అనమాట అవి వేస్తే. అవైతే ఒక ప్యాకెట్ అయితే వేసాను. ఒక ప్యాకెట్లో 2 వస్తాయి మ్యాగీ క్యూబ్లు. అవైతే 2 వేసాను అనమాట. వీళ్ళు మాజీ అంటారు, మనం మ్యాగీ అంటాం. వీళ్ళ మాటలకి మన వాటికి చాలా తేడా ఉంటుంది. తర్వాత అయితే టమాటో ప్యూరీ వేసాను. తర్వాత అయితే కొత్తిమీర, ఇంకా సోయా ఆకు అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇవి చెప్పాను కదా, నెల్లూరు బిడ్డ బియ్యం లాగా ఉంటాయి, ఇవి మసరి బియ్యం అనమాట. ఇవి కూడా వాష్ చేసి ఇవి కూడా రైస్ కూడా వేసి కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో నేను షుగర్ వేసాను, సాల్ట్ కూడా వేసాను. షుగర్ ఎందుకు వేస్తానంటే టేస్ట్ కోసం అనమాట. ఇందులో కంపల్సరీగా షుగర్ వేస్తారు. ఇంకా పసుపు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, లెమన్ పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని ఇందులో నేను ఇంకేం వేస్తానంటే ఇది దానిమ్మకాయ సాస్ ఉంటుంది, దానిమ్మకాయ గింజల సాస్ ఉంటుంది, అది కూడా వేయాలి. అది వేసిన తర్వాత కొద్దిగా ఈ లెమన్ జ్యూస్ కూడా, నిమ్మకాయ జ్యూస్ కూడా వేయాలి. ఒక నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండి ఆ జ్యూస్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిగా ఉడికించుకోవాలన్నమాట. హాఫ్ బాయిల్ చేసుకోవాలి, మనకు తొందరగా ఉడుకుతుంది. లేదంటే రైస్ కూడా పెట్టచ్చు. రైస్ బాగా కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి జుకినీకాయలు, ఇవి కూసా అంటారు అరబిక్లో. ఈ కాయలను అంతా లోపల ఉంటుంది కదా, కన్నంతా ఇలా తీసుకోవాలన్నమాట. మొత్తం తీసేయాలి, లోపల ఉండేదంతా తీసుకొని తర్వాత ఇందులో మనం స్టఫింగ్ పెట్టుకుంటామన్నమాట. ఆ లోపల ఉండేది తీసుంటారు కదా, అది ఏం వేస్ట్ చేయమండి. అది పప్పులేకి, ఇంకా తస్రీబ్లేకి, ఎకనీలేకి, పప్పు సూపులేకి, వాటి కోసం నేను అయితే యూజ్ చేస్తాను. ఏది వేస్ట్ చేయను అనమాట. చాలా వరకు నేను అన్నిట్లో వేయడానికి ట్రై చేస్తాను. అక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసి అయితే అది పక్కన కూడా పెట్టుకుంటాను. తర్వాత కొద్దిగా చల్లారాలన్నమాట. మనం స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు కాలుతూ ఉంటుంది కదా, కాబట్టి కొద్దిగా చల్లారడానికి నేనైతే పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత అయితే చూసేయండి, ఇక్కడ అన్నీ అయితే తీసుకుంటున్నాను నీట్గా. అస్సలకి నాకు ఇంకా షార్ట్ వీడియోస్ కూడా చేయాలనిపించింది రెసిపీస్. నా వల్ల కాలేదు, సారీ ఏమనుకోవద్దండి, నిజంగా నా వల్ల కాలే. అస్సలకి నా హెల్త్ సరిలేదు, అయినా కూడా ట్రై చేస్తున్నా మీకు ప్రతి ఒక్కటి చూపించడానికి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? తర్వాత అయితే రైస్ పక్కన పెట్టుకొని ఇక్కడ నేనైతే వైట్ రైస్కి వాటర్ వేసి పెడుతున్నాను. వైట్ రైస్ కూడా ఒక సైడ్ చేసేస్తున్నాను. నేనేంటంటే ఒక ప్రాసెస్లో అయితే చూపించలేడు, వ్లాగ్ లాగా అయితే చేస్తున్నాను. ఓ పక్క రైస్ చేస్తున్నా, ఇలా చేస్తున్నాను అనమాట. మీకు అంతా ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఏది ఎలా చేశాను అనేది. ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడుకుతుంది. ఈరోజు చూడండి వర్షం పడింది, అయితే ఫుల్ వర్షము, చలి భయంకరంగా, అసలు క్లైమేట్ అయితే ఘోరం అనమాట. ఈ చలికి ఎముకలు కూడా నస్తున్నాయండి, బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, పని ఎక్కువ. తర్వాత అయితే కర్రీకి ఆయిల్ వేసి ఆనియన్, నిమ్మకాయలు, ఒక తెల్లగడ్డ అలాగే ఒలవకుండా అలాగే వేయాలి. ఈ బెండకాయ మటన్ కర్రీలో అలాగే వేయాలన్నమాట.
అవి ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇవి టమాటో ప్యూరీ కర్రీ కోసం అనమాట. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఒక ప్యాకెట్ టమాటా మ్యాజన్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ అల్లా వేస్తాను. టమాటా పేస్ట్ ఒక ప్యాకెట్ అల్లా వేసాను. ఎందుకంటే కర్రీ కొద్దిగానే చేస్తున్నా ఈరోజు మా ఇంట్లోకే, ఎవరికి ఇచ్చి పంపించలేదనమాట. ఈ ఫుడ్ అంతా ఈరోజు మన ఇంట్లోకే. అడిగాను, వాళ్ళకి కావాలంటే వద్దన్నారు. తర్వాత అయితే ఈ టమాటాలు ఒక 5 అన్నీ కట్ చేసి మిక్సీ పట్టుకొని ఇలా గ్రేవీ కోసం వేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా షుగరు, కొద్దిగా ఉప్పు, ఇందులో నేను మిరియాల పొడి, ఇంకా పాప్రికా పొడి, ఇంకా వచ్చేసి ధనియాల పొడి, లెమన్ పొడి, ఈ మసాలాలు అయితే వేస్తాను. అన్నీ కొద్దిగా అండి, 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే. ఎక్కువ మసాలాలు తిన్నారు. నేను ఈ కర్రీలో ఎందుకు షుగర్ వేస్తానంటే బెండకాయ కర్రీలో కంపల్సరీగా షుగర్ లైట్గా అనేది వేయాలి. పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. కొద్దిగా చింతపండు ప్యూరు కూడా వేయాలి. ముందుగా ఉడికించిన మటన్ కూడా వేసుకున్నాను వాటర్తో పాటే. చింతపండు కూడా కొద్దిగానే లైట్గా వేయాలి. ఇక్కడ చూసేయండి, రైస్ కూడా చల్లారిపోయింది. మనం జుకినీకాయలు అన్నీ తీసుకున్నాం కదా, లోపల అందేదంతా తీసి ఇప్పుడు నేను స్టఫింగ్ అయితే పెట్టుకుంటున్నాను మొత్తం అన్ని కాయల్లో. నేను మళ్ళీ కూడా దగ్గర నుంచి కూడా చూపిస్తాను, చూసేయండి ఎలా పెడుతున్నాను ఏంటి అనేది. ఈ వంట చేయాలంటే చాలా కష్టం అండి. ఈ జుకినీకాయల స్టఫింగ్ కానీ, ఇంకా ద్రాక్ష ఆకుల రోల్స్ కానీ చాలా ఓర్పు ఉండాలి. అస్సలు చాలా కష్టం అనమాట. చాలా టైం తీసుకుంటుంది అది. మొత్తం అయితే స్టఫింగ్ పెట్టేసి ఫస్ట్ అయితే చెరవలో ఉల్లగడ్డలు రౌండ్గా కట్ చేసుకొని కింద పేర్చుకోవాలి. తర్వాత ఈ కాయలు మనం స్టఫింగ్ పెట్టుకున్న కాయలని ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఎందుకు ఘాట్లు పెట్టాలంటే అలాగా వాటర్ లోపలికి వెళ్ళి రైస్ కూడా మంచిగా స్టీమ్ అవుతుంది అనమాట, ఉడుకుతుంది. బియ్యంగా ఉండకుండా లోపల ఉన్న రైస్ కూడా బాగా సాఫ్ట్గా ఉడికి ఈ మసాలా అనేది లోపలికి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది అనమాట. ఇది కూస అనేది చాలా బాగుంటుందండి. ఇందులో మనం మటన్ వేయచ్చు, చికెన్ వేయచ్చు. నేనైతే ఈరోజు వెజిటేబుల్స్ చేసా. చికెన్ కూడా వేయచ్చు, మటన్ వేయచ్చు, చాలా వెరైటీస్ చేయొచ్చు అనమాట. నేనైతే వెజిటేబుల్స్ చేశాను, అందరూ తినేలాగా హెల్తీ ఫుడ్ లాగా. తర్వాత అయితే నేను ఇందులో ఆలివ్ ఆయిల్, నిమ్మరసము, ఇంకా వచ్చేసి మిరియాల పొడి, కొద్దిగా ఏం వేసానంటే ఉప్పు అయితే అస్సలు వేయను అనమాట. ఇందులో ఇది వేసాను అనమాట, ఏంటి ఒక ప్యాకెట్ టమాటా మార్జిన్ ప్యాకెట్ ఒకటి అల్లా వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ వేసి ఇది మ్యాజిక్ క్యూబ్లు చూడండి, మ్యాగీ క్యూబులు కూడా ఒక ప్యాకెట్ వేసాను. మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఈ సాస్ అనేది అందులో వేసుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఇది ఉడకాలి అంతే, మనకి ఇంకా ఏం లేదు. కొద్దిగా గ్రేవీ లాగా ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఒక పక్క ఫోన్ వచ్చింది నాకు, మా బాబా నాకు ఫుడ్ తీసుకురా అని చెప్పి ఫోన్ చేశాడు. తను రోజా ఉన్నాడు అనమాట, తన హెల్త్ బాగాలేదు కాబట్టి ఉండడు అనమాట. ఫుడ్ కావాలని చెప్పాడు. ఒక పప్పు సూపు, టోస్ట్, ఇంకా వచ్చేసి ఇంకేదో అడిగాడు, సమోసాలు అవి కావాలన్నాడు. తనకి పెట్టేశాను. ఇక్కడ చూడండి, కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు నేను బెండకాయలు వేసి ఉడికించుకుంటున్నాను. అక్కడికి మనకు మటన్ కర్రీ కూడా అయిపోతుంది. ఓ పక్క కూస కూడా ఉడికిపోతుంది అనమాట, జుకినీకాయలు కూడా. ఇవి వచ్చేసి ద్రాక్ష ఆకుల రోల్స్కి స్టఫింగ్ అంతా రోల్ చుట్టేసాను, మీకు చూపిలేదనమాట, నాకు టైం సరిపోలేదు చూపించడానికి. ఇంతకుముందు కూడా రెసిపీ చేశాను మీకు. సేమ్ ఏం లేదండి, ఆ రైస్ని మనం ఇప్పుడు జుకినీకాయల్లో స్టఫింగ్ పెట్టుకున్నాం, సేమ్ అదే రైస్ని ఇందులో స్టఫింగ్ చేసి రోల్ చేసుకొని ఇలా అయితే అన్నీ పేర్చుకోవాలి. ముందు ఉల్లగడ్డ అంతా కట్ చేసి అడుగుని పెట్టుకొని తర్వాత అయితే ఇలా పేర్చుకోవాలి, అంతే అండి. తర్వాత అయితే సలసా ఏం వేస్తున్నా అంటే నిమ్మకాయ జ్యూసు, ఇంకా ఆలివ్ ఆయిల్. ఇప్పుడు ఈ ఆకులు ఉంటాయి కదా, ద్రాక్ష ఆకులు ఉన్న వాటర్ ఉంటాయి, ఆ ద్రాక్ష ఆకులు ఉన్న డబ్బాలో వాటర్ వస్తాయి అనమాట. అవి వెనిగరు, సాల్ట్లో ఊరబెట్టి ఉంటారు ఈ ద్రాక్ష ఆకుల్ని. అవి కొద్దిగా వేసాను నేను. ఇందులో ఇంకా ఉప్పు వేయను అనమాట, ఎందుకంటే ఆ వాటర్లో ఉప్పు ఉంటుంది, ఇంకా నిమ్మకాయ తీయగా ఉంటుంది నిమ్మకాయ పులుపు ఉంటుంది. అది వచ్చేసి ఇది ఉంది కదా దానిమ్మకాయ సాసు, అది కూడా పులుపు, తీపు, ఒగరు అన్నీ మిక్సింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి అది కూడా వేసాను కాబట్టి నేను ఇంకా సాల్ట్ వేయను, అది బ్యాలెన్స్ అయిపోతుంది. అదైతే ఇంక అన్నీ ఇలా వేసి ఇలా అయితే ఉడికించుకోవాలండి, అంతే. మెత్తగా అయితే ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి 1 గంట సేపు అయితే ఉడికించుకోవాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి చూసేయండి. ఒక సైడ్ అయితే ద్రాక్ష ఆకులు అయితే ఉడికిపోతున్నాయి, ఒక పక్క మనకు కూస మెహసి అదే జుకినీకాయలు కూడా ఉడుకుతున్నాయి అన్నమాట. అన్నీ అయితే ఇలా ఉడికించుకుంటున్నానండి, ఇంకొద్దిసేపటికి అయిపోతాయి అన్నమాట. ఇవైతే జుకినీకాయలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ద్రాక్ష ఆకులు అయితే ఇంకా ఒక 1/2 అవర్ ఉడకాలి, 1/2 అవర్ టైం పడుతుంది. అవి అన్నీ అయిపోయాక ఇలా అయితే పెట్టానండి వాళ్ళకి. అన్ని హాట్ బాక్సుల్లో అయితే ఇలా పెట్టేసి ఇంకా సూఫ్రాలో పెట్టేయాలన్నమాట. ఇవైతే మటన్ బెండకాయ కర్రీ, ఇది జుకినీకాయలు స్టఫింగ్, వైట్ రైస్, ఇక్కడైతే సమోసా కుబ్బాయి, ఇక్కడ అన్నీ ఇలా అయితే పెట్టేసాను. జ్యూసులు అన్ని, ఫ్రూట్స్ అన్నీ. ఎలా ఉందండి నా వీడియో? నచ్చిందా? లైక్ చేయండి, షేర్
చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.